వాటర్ స్ప్రింగ్స్ ప్రత్యేకతలు మీ కనుల ముందు ఉంచనుంది. ప్రకృతిలో ఎన్నో వింతలు, వాటి వెనుక ఎన్నో గాథలు, అలాంటి వాటి గురించి వింటూ ఉంటాం. వీలైతే చూడాలి అనుకుంటాం. మరిప్పుడు మనం అలాంటి ప్రదేశానికి వెళ్లబోతున్నాం. సో ఇప్పుడు మనం హాట్ వాటర్ స్ప్రింగ్స్ కి వెళ్లబోతున్నాము. ట్రింకోమలి ఉష్ణోగ్రతల్లో పెద్దగా హెచ్చుతగ్గులు లేకపోవడం వల్ల ఏడాదిలో ఎప్పుడైనా సందర్శనకు అనుకూలంగానే ఉంటుంది. అయితే మార్చ్ నుండి ఆగస్టు మధ్య కాలంలో ఇక్కడ పర్యాటకుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. రామాయణంతో పెనవేసుకున్న ఈ బావులు ఒకప్పుడు అటవీ ప్రాంతంలో ఉండేవని, క్రమేణా వినియోగంలోకొచ్చాయని మన గైడ్ చెప్పారు. రావణుడు తన తల్లి కర్మకాండలు నిర్వర్తించడానికి ఇక్కడ తన ఖడ్గంతో 7 గుంతలు త్రవ్వగా 7 బావులు ఏర్పడ్డాయని, అవే నేటి కన్నియా హాట్ వెల్స్ అని చెప్పుకుంటారు. అందుకే స్థానికులు ఇక్కడ నీటితో తమ వారి కర్మకాండలు ఆచరించడం ఆనవాయితీ అయింది. ఇక్కడ ఒకానొక కాలంలో బౌద్ధారామాలు, చైత్య గృహాలు కూడా ఉండేవని తేలడంతో పురావస్తు శాఖ 2011లో దీన్ని తన అధీనంలోకి తీసుకుంది. ప్రస్తుతం శ్రీలంక పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఈ బావుల సందర్శనకు ప్రవేశ రుసుము వసూలు చేస్తున్నారు. అక్కడక్కడ వేడి నీటి బావులు ఉండటం కొత్త కానప్పటికీ ఇక్కడ ఉన్న 7 బావుల్లో కొద్దిపాటి తేడాతో నీటి ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గులు ఉండటం, దీని వెనుక పురాణగాథ ఉండటం విశేషం. చతురస్రాకారంలో ఉండే ఈ బావుల లోతు కేవలం 3-4 అడుగులు మాత్రమే. ఈ బావుల అడుగు స్పష్టంగా కనపడుతూనే ఉంటుంది. ఒక్కో బావిలో 10-15 బకెట్ల నీరుంటుంది. ఒక్కో బావి నుండి నీరు ఊరడం కూడా మనం చూడవచ్చు. ఇది రీఫిల్ కూడా అవుతోంది. కింద నుంచి నీళ్లు మళ్లీ వస్తున్నాయి, చిన్న చిన్న పుడగల రూపంలో. పురాణ ప్రాశస్త్యం గల ఈ బావుల్లోని నీటితో స్నానం చేస్తే తమ పాపాలు పోతాయని, ఎంతో పుణ్యమని ఇక్కడి వారి నమ్మకం. దేశ విదేశ పర్యాటక ప్రాంతాల విశేషాలు మీకందిస్తూ 15 సంవత్సరాలుగా మీ ఆదరాభిమానాలు పొందుతున్న విహారీ ద ట్రావెలర్ టీవీ వీడియోలు ఇప్పుడు యూట్యూబ్లో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి.